వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు ఈ వీడియోలో మా చెల్లి వాళ్ళ హోమ్ టూర్ అయితే మీకు చూపించబోతున్నాను. మా చెల్లి వాళ్ళ ఇల్లు చాలా చిన్నదిగా ఉన్నా సరే, స్పేస్ తక్కువ ఉన్నా సరే మా చెల్లి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నది అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఏ వస్తువులు ఎక్కడ ఆర్గనైజ్ చేసుకున్నది ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక స్టార్టింగ్ ఎంట్రన్స్ లో అయితే ఈ డోర్ అయితే ఉంటుంది. ఇంకా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం రండి ఏమేమి ఉన్నాయనేది. ఇదంతా కూడాను టీవీ రూమ్ అనమాట. ఇదంతా కూడాను ఫస్ట్ రూమ్ అనమాట. ఇంకా లాస్ట్ బ్లాగ్ లో చూపించాను కదా, మేము డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నామని చెప్పేసి ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడైతే ఫస్ట్ రూమ్ లో పెట్టారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మ అనమాట. ఇంకా ఈవిడ వచ్చేసి మా మరిది వాళ్ళ నాన్నమ్మ అనమాట. ఇంకా ఇద్దరు కూడా చనిపోయారు, అందుకోసం అని చెప్పేసి ఇలా ఫోటోలు అయితే పెట్టి, పెద్దవాళ్ళు కదా ఇలా పూలు అయితే పెట్టి పూజ చేస్తుంది అనమాట మా చెల్లి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూలర్ అయితే ఉంటుంది. ఇదంతా కూడాను క్రాకరీ యూనిట్, మీకు తెలిసిందే కదా. అంతా కూడాను టెడ్డీ బేర్స్ అటువంటివన్నీ కూడా పెట్టింది. రేపు అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ మా చెల్లి వాళ్ళ మ్యారేజ్ కి ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇచ్చున్నారు, గిఫ్ట్స్ అనమాట. ఇదొకటి, ఇంకా ఇదొకటి. ఇది శ్రీనివాస్ కళ్యాణం అయితే చాలా బాగుంటుంది, ఇంట్లో ఉండాలి కదా. ఇంక ఇదొకటి అయితే ఇచ్చున్నారు. ఇంక మా చెల్లి వాళ్ళు లాస్ట్ టైము వైజాగ్ వెళ్ళేటప్పుడు తీసుకున్నారు అనమాట, వాళ్ళ నలుగురు కూడాను. మా చెల్లి, మా మరిది, వాళ్ళిద్దరు పిల్లలు. ఇంక ఇలా అయితే ఫోటో ఫ్రేమ్ అయితే చేయించుకున్నారు. ఇక్కడైతే టీవీ ఉంటుంది. ఈ టీవీ దగ్గర వచ్చేసి ఇక్కడ చిన్నగా క్రాకరీ యూనిట్ లాగా ఇక్కడ కూడా కొంచెం కబోర్డ్లు ఉంటాయి. ఇక్కడ కొంచెం గ్లాసులు అటువంటివన్నీ పెట్టుకున్నారు. మా భరత్, మా చెల్లి వాళ్ళ పెద్ద అబ్బాయి, వాడి బర్త్డేకి ఒకరైతే గిఫ్ట్ ఇచ్చారనమాట ఇలాగా. ఇదైతే చాలా బాగుంది కదా. ఇవన్నీ కూడాను మా చెల్లి మ్యారేజ్ అయ్యేటప్పుడు మా అమ్మ అయితే ఈ కంచు సామాన్లన్నీ పెట్టిందనమాట. ఈ సామాన్లన్నీ కూడా పల్లెటూరులో మ్యారేజ్ అయితే ఖచ్చితంగా అయితే ఇస్తుంటారు కదా, ఇక్కడ వరకు అయితే ఉంచింది. ఇంకా పైన అయితే వీళ్ళు ఇన్వర్టర్ అయితే పెట్టుకున్నారు. కింద అంటే పిల్లలంతా ఉంటారు కదని చెప్పేసి పైన అయితే పెట్టుకున్నారనమాట. ఇవంతా కూడాను మా అమ్మ అయితే పెళ్ళికి పెట్టింది. ఇంకా ఇది అప్పటి రోజుల్లో ఇలా ఆర్చిల్లో ఉండేవి కదా, ఇందులో అయితే డ్రాయింగ్స్ ఏమైనా వేసుకోవడానికి అని చెప్పేసి విడిచిపెట్టేవారు, ఫోటో ఫ్రేమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి అని. ఇందులో అయితే మా చెల్లి వాళ్ళ ఆడపడుచు ఇలాగా రోజ్ ఫ్లవర్ అయితే వేసింది. ఇదైతే చాలా బాగుంది కదా. వాళ్ళ మ్యారేజ్కి అయితే వేసింది. ఇది ఇప్పటి వరకు కూడా నీట్గా ఉందనమాట. ఇంక ఇక్కడ కూడా వేసింది. ఇంకా అక్కడైతే టెడ్డీ బేర్ వేసింది అనమాట. ఈ టెడ్డీ బేర్ కూడా చాలా బాగుంటుంది చిన్నగా. ఇవి ఏంటంటే మన ఇంటి దగ్గర పెయింట్స్ ఉంటాయి కదా, ఆ పెయింట్స్తో వేస్తుంది అనమాట. ఈ రూమ్ లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను రండి. ఇక్కడైతే మా పాపకి పెళ్ళికి పెట్టిన, అంటే మా తాతయ్య వాళ్ళు పెట్టారనమాట. ఇది బీరువా అయితే ఉంటుంది. ఇంక ఇది ఎందుకు పాడు చేయడం అని చెప్పేసి ఇక్కడైతే పెట్టారనమాట. అప్పటి రోజుల్లో ఉండేవి చాలా బాగుంటాయి కదా. ఇది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, టేక్ తో చేసింది. ఇంక తర్వాత మంచం అయితే బయట పడేశారు, అది బాగాలేదని చెప్పేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక కబోర్డ్ కి ఒక సెల్ఫ్ లాగా బీరువా లాగా కట్టించారనమాట. ఇది కూడాను మా మాయి ఉండేటప్పుడు టేక్ తో ఇలా నీట్గా కట్టించారు, ఈ బట్టలు ఏమైనా పెట్టుకోవడానికి కోసం అని చెప్పేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళు మా చెల్లికి మ్యారేజ్కి ఈ మంచాన్ని అయితే ఇచ్చారనమాట. ఇక్కడైతే ఇది ఒకటి ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి దేవుడు గది అనమాట. వీళ్ళు నాన్నమ్మ చనిపోయింది కాబట్టి ఇక్కడ ఏం క్లీన్ చేయలేదు, ఇలా ఉంచేసారనమాట. దీపం ఏం పెట్టట్లేదు, పంతులు కడిగిన తర్వాత ఎప్పుడైనా పెడదామని చెప్పేసి ఇలా ఉంచేసారనమాట. మొత్తం అంతా కూడా దేవుడు రూమ్ లెక్క ఉంటుంది. ఇక్కడ కూడా ఒక సెల్ఫ్ అయితే వచ్చింది. ఇందులో కూడా కొన్ని సామాన్లు అయితే ఉంటాయి. ఇంకా పల్లెటూరులో చెప్పాల్సిన అవసరం ఉండదు కదా, యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే. స్టీల్ సామాన్లు, కంచు సామాన్లు అవన్నీ ఉంటుంటాయి. ఇంక పైన చూసేటప్పటికి అంతా కూడాను సిల్వర్ సామాన్లు మా చెల్లి వాళ్ళ ఇంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవైతే మా అమ్మ ఇచ్చింది అనమాట. ఇవన్నీ కూడాను స్టీల్ సామాన్లు అయితే ఇచ్చింది. ఇంక వీళ్ళు చేయలేరని చెప్పేసి కొన్ని అయితే కవర్లో ఇలా పెట్టేసుకొని దాచేసారనమాట. ఇతను వచ్చేసి మా చెల్లి వాళ్ళ మాయ అనమాట. నాకు కూడా మాయలండి. ఇతనైతే చనిపోయారు.
ఇక్కడైతే ఫ్రిడ్జ్ అయితే పెట్టుకున్నారు. ఇది వంటగదికి ముందు రూమ్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ కన్వీనియంట్గా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా ఫ్రిడ్జ్ అయితే పెట్టుకున్నారు. ఇంక ఇటువైపు అంతా తెలిసిందే, కొన్ని ఫ్యాన్లు అటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు పెట్టిన బీరువా అయితే ఉంటుంది. అక్కడెక్కడ స్పేస్ సరిపోక ఇక్కడైతే పెట్టుకున్నారు. వీళ్ళ ఇల్లు ఏంటంటే కొంచెం వెడల్పు అయితే తక్కువగా ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి అక్కడ మంచము బీరువా అన్నీ ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే ఈ బీరువా అయితే పెట్టారు. ఇంక ఇటువైపు వంటకి సరిపడినన్ని డబ్బాలు అటువంటివి ఉంటాయి, పప్పులు ఉప్పులు, కొన్ని బట్టలు కూడా తీసుకుని వేసుకోవడానికి కోసం అని చెప్పేసి ఇలా అయితే మట్టలు అయితే పెట్టుకుందనమాట. ఇంక ఇలా ఉంటాయి. పైన అయితే వీళ్ళింటికి అయితే ఇలా అటుకు కూడా వచ్చిందనమాట. ఇంకా ఇక్కడ కూడాను కొన్ని డబ్బాలు అటువంటివన్నీ కూడాను పెట్టుకున్నారు పైన. వంటగదిలో లాస్ట్ టైము ఇక్కడ ఖాళీగా ప్లేస్ ఉండేది, దీన్ని అయితే వంటగదిగా షిఫ్ట్ చేశారు. ఇదంతా కూడా కొంచెం డిమోడలింగ్ అయితే చేశారు. వంటకు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి లాస్ట్ టైం వంటగది అక్కడ ఉండేది, అక్కడ అంతా కూడా కొంచెం కట్ చేసి ఇక్కడైతే పెట్టించుకున్నారనమాట. ఇక్కడ పెట్టిన తర్వాత కొంచెం స్పేస్ అయితే వీళ్ళకి బాగుంది. ఇంక ఇదంతా కూడాను కుకింగ్ ఏరియా. పైన అంతా కూడాను ఇలాగా డబ్బాలు అయితే పెట్టుకున్నారు, వంటకు కావాల్సినవన్నీ కూడాను తీసుకోవచ్చు అని చెప్పేసి. ఇక్కడ అంతా కూడా కొన్ని టైల్స్ అటువంటివన్నీ కూడా వేసి ఇలా పెట్టారు. ఇక్కడైతే సింక్ అయితే పెట్టారు. ఇది గిన్నె స్టాండ్. మనము వండుకున్న కూరలు అన్నము అటువంటివి ఏవైనా కూడా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. కుక్కలు పిల్లులు ఏవైనా రాకుండా ఉంటాయి, తినకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి ఇలా అయితే కట్టించుకున్నారనమాట. లాస్ట్ లో బాత్రూమ్స్ అయితే పెట్టుకున్నారు. ఇటువైపు బాత్రూమ్స్ ఉంటాయి. ఇంక ఈ సందులో ఇలా వెళ్తే బయటకి అయితే వెళ్ళొచ్చు అనమాట, పెరట్లోకి దారి ఉంటుంది. ఇక్కడైతే బోర్ అయితే పెట్టుకున్నారు, బోర్ కోసం వాటర్ అయితే ఇక్కడైతే ఫిట్ చేశారనమాట. ఇంక ఇలా వెళ్తే పెరట్లోకి ఇంకా వే అనమాట. ఇదంతా కూడాను ఓపెన్ ప్లేస్. ఇక్కడ ఏదైనా గిన్నెలు తోముకోవడానికి కానీ ఇంకా బట్టలు ఉతుక్కోవడానికి కానీ ఇలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడైతే స్పేస్ అయితే ఉంటుందని కదా, పెరట్లో అయితే తులసమ్మ వారిని ఇంకా సన్ని అయితే పెట్టుకున్నారు. ఇప్పుడైతే పూజ చేయట్లేదని చెప్పేసి ఇదైతే నిద్రపోయింది. అలా పట్టుకోవడానికి కోసం అని చెప్పేసి వాటర్ ట్యాప్ అయితే పెట్టారు. ఇంకా బట్టలు గిన్నెలు ఏమైనా ఉతుక్కోవచ్చు, ఇలా స్పేస్ అయితే ఉంటుంది వీళ్ళకి. ఇంకా పెరట్లోకి వెళ్ళడానికి కోసం అని చెప్పేసి ఇలా గేట్ అయితే పెట్టుకున్నారు. పెరట్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో రండి చూపిస్తాను. ఇక్కడైతే పెరట్లో గడ్డి గులాబీ అయితే పెట్టింది. రోజ్మేరీ అంటాం కదా, చిన్న చిన్న మొగ్గలు అయితే వేసాయి. అన్నీ కూడా చిన్నగా మొగ్గలు అయితే వేసాయి అనమాట. ఇంకా ఇటువైపు అయితే నందివర్ధన చెట్టు అయితే ఉంటుంది. పొద్దున్నే దేవుడికి పూజ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి ఇదైతే ఈ చెట్టు ఒకటి అయితే పెట్టారు. ఇంకా ఇదంతా కూడా జామ చెట్టు అయితే ఉంటుంది. జామకాయలు అయితే టేస్ట్గా ఉంటాయి, చిన్న చిన్న కాయలు అయినా సరే చాలా బాగుంటాయి. ఇంకా పెరట్లో ఇలా పెట్లయితే పెట్టుకున్నారనమాట. మా మరిది ఎక్కడి నుంచి చిన్న మొక్క తెచ్చారంట, చెరుకు మొక్క. ఇది పెట్టిన తర్వాత మొత్తం అంతా కూడా మంచిగా గ్రో అయింది. ఇంకా పెద్దవి అయితే కాలేదు. కట్ చేస్తే ఒకసారి తింటే ఎలా ఉంటాయో ఫస్ట్ టైం ఒకసారి కూడా ఇంక తీయలేదనమాట. ఇంకా ఇదైతే విరజాజులు, సన్నజాజులు అంటాం కదా, ఆ మొక్క అయితే ఇక్కడ పెట్టింది. ఇంకా లోపలికి వెళ్తే మందార చెట్టు, ఇంకా కొన్ని పూల చెట్లు అయితే ఉన్నాయి. కనకాంబరాలు అంటాం కదా, అటువంటివన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇవి కూడా కనకాంబరాలు. కాశీబంతి పూలు ఏదో పూస్తుందంట. ప్రస్తుతానికి దీనికి మొగ్గలేం వేయలేదు. ఇంకా అక్కడ కూడా కొన్ని బంతి మొక్కలు అయితే ఉన్నాయి. అయితే కొన్ని మల్లి చెట్లు, కాగడాల చెట్లు అయితే పెట్టిందనమాట. లిల్లీ చెట్టు కూడా ఉంది, ఒక 2 పూలు కూడా పూసున్నాయి. ఇంకా ఇక్కడైతే నా అంత హైట్లో బొప్పన చెట్టు అయితే ఉంది. కాయలన్నీ కూడా మంచిగా ఇలాగ అందిపోతాయి అనమాట. చిన్న చిన్న పింజలు అయితే వేసాయి. ఇది పండు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి తిన్నాము. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ 2 కొబ్బరి చెట్లు అయితే ఉంటాయి. ఇంకా వెనక కూడా వీళ్ళకి వీధి అనమాట. ముందుకు కూడా వీధి ఉంటుంది, ఇంకా వెనక కూడా వీధి ఉంటుంది. ఇంకా వెనక వెళ్తే చెరువు, పొలాలు అటువంటివన్నీ కూడా ఉంటాయి.
బాగుంటుంది అటువైపు అంతా కూడాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోలో మా చెల్లి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.